గుంటూరులో టీడీపీ మోకలు రెచ్చిపోయాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై బూతులతో రెచ్చిపోయారు టీడీపీ నాయకులు. బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారు. అంబటి రాంబాబు కారుపై దాడి చేశారు. కారు కిందకు దిగాలంటూ అంబటిపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పచ్చి బూతులతో రెచ్చిపోయారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవితో పాటు పరుష పదజాలాలతో తిడుతూ రెచ్చిపోయారు. చెప్పులు తీసుకొని కొడతారు. మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆడాడుకోలు వస్తే చెప్పు ఏమనుకుంటారు మీరు? చెప్పులు తీసుకొని కొడతారు. మహిళా సంఘ అధ్యక్షులుగా గుంటూరులో టీడీపీ మోకలు రెచ్చిపోయాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై బూతులతో రెచ్చిపోయారు టీడీపీ నాయకులు. బూతులు తిడుతూ దాడికి ప్రయత్నించారు. అంబటి రాంబాబు కారుపై దాడి చేశారు. కారు కిందకు దిగాలంటూ అంబటిపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పచ్చి బూతులతో రెచ్చిపోయారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవితో పాటు పరుష పదాలతో తిడుతూ రెచ్చిపోయారు. చెప్పులు తీసుకొని కొడతారు. మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆడాడుకోలు వస్తే చెప్పు ఏమనుకుంటారు మీరు? ఆడాడుకోలు వస్తే చెప్పు ఏమనుకుంటారు మీరు? చెప్పులు తీసుకొని కొడతారు. మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆడాడుకోలు వస్తే చెప్పు ఏమనుకుంటారు మీరు? చెప్పులు తీసుకొని కొడతారు. మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆడాడుకోలు వస్తే చెప్పు ఏమనుకుంటారు మీరు? చెప్పులు తీసుకొని కొడతారు. మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆడాడుకోలు వస్తే చెప్పు ఏమనుకుంటారు మీరు? చెప్పులు తీసుకొని కొడతారు. మహిళా సంఘ అధ్యక్షులుగా ఒక్కొక్కడికి ఆడాడుకోలు వస్తే చెప్పు ఏపీలో చట్టం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ గూండాలు రాడ్లు కర్రలతో దాడులు చేశారని మండిపడ్డారు. తనను బూతులు తిడుతూ నానా హంగామా చేశారని తెలిపారు. తనపై కేసు పెట్టుకుంటే పెట్టుకోండి, అరెస్ట్ చేస్తే చేసుకోండి అని సవాల్ విసిరారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకోండి, తీసుకెళ్ళని వెళ్ళిపోతాను. మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను.
ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట, ఏమంటే అరెస్ట్ చేయండి అన్న ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. అర్థం కదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కడి దగ్గర రాడ్ తీసేసుకున్నారు వెనక్కి, ఒక్కడి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోవాలా? నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట. వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనాయా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళనన్నా. ఇందాక వచ్చారు ఇంట్లోకి, బరబర వచ్చారు ఆ వంశీ సిఐ. మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దు అనుకున్నారేమో, మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, మీ సంగతి తేలుస్తాను. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం. భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు. భయపడితే రాజకీయాల్లోనే ఉండలేదు. ఎస్, మనం చూస్తున్నాం అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసం నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ మనకి మరింత సమాచారం అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం అంబటి రాంబాబు ఇంటికి భారీ స్థాయిలో పోలీసులు తరలించారు. పూర్తిగా ఇంటి ముందు పోలీసులు వచ్చి చేరుకున్నారు. అలానే అంబటి రాంబాబు ఇప్పుడు క్యాంపు కార్యాలయం, అంటే ఇంటి ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. మనకి ఇటువైపు కనిపిస్తోంది. అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో భారీ స్థాయిలో తరలి వచ్చారు. ఇప్పటికే అంబటి రాంబాబు చెప్పారు, ఉదయం కొన్ని వ్యాఖ్యలు చేశాను, అయితే పూర్తిగా నా పైన దాడి చేస్తూ ఉన్నాడు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి తెలుగుదేశం నాయకులు వస్తూ ఉన్నారు. మనకి రెడ్ ఫ్లాగ్ కనిపిస్తూ ఉంది, తెలుగుదేశం జెండా పట్టుకుని ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు చేరుకున్నట్లు కూడా మనకు సమాచారం. అయితే ఈ పక్కనే ధూళిపాల నరేంద్ర ఆఫీస్ ఉంది, ఆ ఆఫీసులో భారీగా తెలుగుదేశం నాయకులు చేరుకున్నారు. దాంతోపాటుగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఒక మహిళ, తెలుగుదేశం మహిళ వచ్చి చెప్పు చూపించి అంబటి రాంబాబుని చెప్పుతో కొడతానంటూ వచ్చి దుర్భాషలాడింది. అయితే పూర్తిగా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం తెలుగుదేశం నాయకులు వస్తూ ఉన్నారు అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్లాల్సిందే అంటూ అక్కడికి వచ్చారు. పూర్తిగా మనకి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఫ్లాగ్ ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు తెలుగుదేశం జెండాలతో వస్తూ ఉన్నారు. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కూడా అంబటి రాంబాబు ఇంటి వైపే ఉన్నారు, కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఎటైతే వస్తున్నారో అటువైపు నిలబడలేదు, అటువైపు వెళ్ళలేదు. పూర్తిగా మనం చూస్తున్నాం, పూర్తిగా తెలుగుదేశం నాయకులు మోహరించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉద్రిక్తత అయితే నెలకొంది. ఒకవైపు రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. కొంతమంది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మహిళా నేతలతో పాటు మరికొందరు కార్పొరేటర్లతో సహా మరికొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలీసులు ఇప్పుడు నేరుగా వారి ఇంటి ముందుకే వచ్చినటువంటి పరిస్థితి. రెండు వైపుల నుంచి, ఒకవైపు ఎవరైతే ధూళిపాల నరేంద్రకు సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయం ఉన్న నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలను తీసుకురావడం జరిగింది. అక్కడ సమీకరించినటువంటి వారు ఒకవైపు నుంచి, మరొకటి మెయిన్ రోడ్డు వైపు నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు కూడా అక్కడికి గుమ్మిగూడిచ్చారు. అక్కడి నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా అయితే మనం చూస్తూ ఉన్నాం, నినాదాలు కూడా చేస్తున్నారు. టీడీపీ కెమెరా పై నుంచి చూపిస్తే కనుక ఒకసారి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. అంబటి రాంబాబు ప్రస్తుతం తన నివాసంలోనే ఇంటిలో
అయితే ఇంటి మీదకి వచ్చి దాడి చేసేందుకు వీరు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తుంటే కనుక పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది పోలీసులు ఉన్నారు, సిఆర్పీఎఫ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం అయితే కొంత చేస్తూ ఉన్నప్పుడు కూడా అయినప్పటికీ వీరు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆందోళన చేసేటువంటి ప్రయత్నం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీదకి దాడి చేసేందుకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పోలీసులు వీరందరూ అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దూసుకొని వస్తున్నారు. వీరందరూ కూడా అంబటి రాంబాబు ఇంటి వైపు దూసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులను కూడా తోసుకుంటూ వారు ముందుకు వస్తూ ఉన్నారు. ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తోంది. వీరంతా కూడా ఒక దాడి చేసే ప్రయత్నంలో భాగంగానే వీరందరూ కూడా వస్తూ ఉన్నారు. అంతా ఇంటి మీద చూస్తున్నాం. మీరంతా కూడా దాడి చేసేందుకు ఎస్, మనం చూస్తున్నాం టీడీపీ కార్యకర్తలంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నేతలపైన రాడ్లు కర్రలతో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంబటి రాంబాబు క్యాంప్ కార్యాలయం అది. అక్కడ అందరూ కూడా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అందరిపైన కూడా టీడీపీ మూకలంతా కూడా కర్రలు రాడ్లతో ఒక్కసారిగా దూసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దూసుకొచ్చి అందరూ కూడా కర్రలు రాడ్లు తీసుకొని కొడుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. అదంతా కూడా అంబటి రాంబాబు ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయం, దానికి ఎదురుగానే అంబటి రాంబాబు ఇల్లు కూడా ఉంది. అక్కడికి చాలా మంది టీడీపీ మూకలందరూ కూడా కర్రలు రాడ్లతో వచ్చి దాన్ని కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వాళ్ళందరూ దాడి చేస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాం. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఏ ఒక్క టీడీపీ కార్యకర్త కూడా ఆగలేదు. మొత్తం దూసుకొచ్చి అక్కడ ఉన్నటువంటివన్నీ పగలగొడుతూ కర్రలు రాడ్లతో దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా క్యాంప్ ఆఫీసులోకి వెళ్లారు. అంబటి రాంబాబు క్యాంప్ ఆఫీసులో వాళ్ళందరూ కూడా లోపలికి చొచ్చుకొని వెళ్లి కర్రలు రాడ్లతో కొడుతున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాం.